హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి బాడీ మెజర్మెంట్తో స్టార్ నెక్ బ్లౌజ్ కటింగ్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బ్లౌజ్ క్లాత్ వచ్చేసి ఇలా పెద్ద పన్నా ఉన్నది. నేనైతే కనుక 70 పాయింట్ల క్లాత్తోనే ఇలా బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. ముందుగా ఇలా 4 మడతలు వేసుకున్నాను. హ్యాండ్ కోసం ఇలా పొడవుకి 1 ఇంచ్కి తీసేసుకున్నాను. చేతి పొడవు అయితే 5.5, చేతి లూజ్ వచ్చేసి 6.5 అంటే 13 ఇంచులు. చంక డౌన్ 3 ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా ఇలా మార్క్ చేసి హ్యాండ్ డౌన్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా హ్యాండ్ పార్ట్ అయితే కనుక కటింగ్ అయితే అయిపోయింది. చేతి పొడవు అయితే 5.5 ఇంచులు, అలానే చేతి లూజ్ వచ్చేసి 13 ఇంచులు, చంక డౌన్ 3 ఇంచులు, చంక లూజ్ వచ్చేసి 16 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లోతు కోసం వచ్చేసి మనం 3 ఇంచులకి మార్కింగ్ చేసి 1 ఇంచు డౌన్గా ఇలా చంక నాటు దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడ ఎదర చంక లోతు అనేది ఈ విధంగా అయితే కనుక తీసుకొని నాటు ఇలా పెట్టుకున్నాను. హ్యాండ్ పార్ట్ అయితే కనుక ఇప్పుడు రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కోసం వచ్చేసి మడత మన వైపు ఉండేలాగా, చివర్లో అటువైపు ఉండేలాగా ఇలా అయితే కనుక నేను క్లాత్ అనేది వేసుకున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు. 15 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా కోసం నేను పెట్టుకున్నాను. అంటే మొత్తం 16 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5, అలానే చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. చంక లోతు కోసం 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను నేను. చంక భాగం మొత్తం కూడాను ఇలా 17 ఇంచులు చంక లూజ్కి మార్కింగ్ చేసుకొని షోల్డర్ కోసం 2.5, అలానే నెక్ డౌన్ కోసం 10 ఇంచుల నెక్ కోసం అయితే కనుక ఇలా పెట్టుకున్నాను నేను. నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు. 28 ఇంచులను 4 భాగాలు చేస్తే 7 ఇంచులు వచ్చింది. 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం, అలానే 1.5 ఇంచు ఖర్చు కోసం అయితే కనుక ఇలా పెట్టుకున్నాను నేను. అలానే చంక రౌండ్, మన బాడీ చెస్ట్ రౌండ్ చంక రౌండ్ వచ్చేసి 32 ఇంచులు. దానికి నేను ఒక 3 ఇంచులు ఇలా కలుపుకున్నాను. అప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ నడుం భాగం దగ్గర ఏదైతే మనం మెజర్మెంట్ పెట్టుకున్నామో చంక భాగం దగ్గర కూడా అదే మెజర్మెంట్ వచ్చింది. ఇది పలక మెడ కాబట్టి నేను 2.5 నెక్ దగ్గర కింద పెట్టుకుంటున్నాను. అలానే షోల్డర్ దగ్గర పైన వచ్చేసి 2.5 ఇంచులు ఇలా పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇలా స్టార్ నెక్ లాగా నేనైతే కనుక ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. డైరెక్ట్గా నెక్ అనేది రౌండ్ షేప్ కానీ ఇలా స్టార్ షేప్ కానీ మార్కింగ్ చేసుకోకుండా ముందు మనం పలక మెడలాగా మార్కింగ్ చేసుకొని అప్పుడు స్టార్ షేప్ అనేది తీసుకుంటే మనకి నెక్ ఎంత భాగంలో ఉండాలా అన్నది డీప్ కానీ బ్రాడ్ కానీ తెలుస్తుంది. ఈ విధంగా బ్యాక్ నెక్ మొత్తం కూడాను బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్ని క్రాస్గా వేసుకొని మనం హ్యాండ్ పార్ట్ ఏదైతే తీసుకున్నామో అక్కడ షోల్డర్ వచ్చేలాగా ఇలా క్రాస్గా అయితే కనుక మనం వేసుకోవాలి. క్లాత్ చూసుకొని అతుకులు పడుతుందా లేదా అని చూసుకొని మనం క్లాత్ ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇటువైపు అటువైపు మార్చుకొని చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచెస్, అది కూడా స్టార్ నెక్కే ఇలా మార్కింగ్ చేసుకున్నాను. కటింగ్ చేసుకున్న తర్వాత హుక్స్ల పట్టీ కోసం బ్యాక్ పార్ట్ ఏదైతే నెక్ దగ్గర తీసుకున్నామో అలా స్ట్రైట్గా తీసేసుకున్నాను. అలానే సేమ్ చంక భాగం కూడా తీసేసి సైడ్స్ కూడా కటింగ్ అయితే కనుక ఇలా చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం అక్కడ నుంచి తీసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి, అలానే 12.5 ఇంచులు పొడవుకి, అంటే ఫ్రంట్ షేప్ పార్ట్ కోసం ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. హుక్స్ల పట్టీ దగ్గర 4 ఇంచులు, 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం, నడుము వైపు వచ్చేసి 6 ఇంచులు,
చంక భాగం కోసమని ఇలా అయితే గనక నేను మార్కింగ్ చేసుకొని ఎదర లోతు కూడా ఈ విధంగా తీసుకున్నాను. డాట్స్ కోసం ఇలా హుక్స్‌ల పట్టీ వైపు నుంచి 2.5, అలానే మిడిల్‌లో ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచ్‌కి డాట్ పొడవు 3 ఇంచుల కోసం ఈ విధంగా ఇలా డాట్స్ కోసం అయితే గనక నేను వేసుకున్నాను. షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ పెట్టుకొని కింద మనం 12.5 వచ్చేలాగా, అలానే హుక్స్‌ల పట్టీ వైపు వచ్చేసి 5 ఇంచులు వచ్చింది కదండీ! దాన్ని సమాన భాగం చేసి 2.5 దగ్గర అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇలా అయితే గనక నేను వేసుకున్నాను. 2.5 హుక్స్‌ల పట్టీ వైపు డాట్ పొడవు, అలానే చంక డాట్ కోసం 3 ఇంచులు. ఎటువైపు చూసినా కూడా ఇప్పుడు మనకి 1.5 ఇంచు 1.5 ఇంచు అయితే గనక డాట్స్ మధ్య గ్యాప్ అయితే గనక ఇలా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ పార్ట్ అయితే గనక ఈ విధంగా కటింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం నేను పొడవైతే ఎక్కువ పెట్టాను కాబట్టి షేప్ బెల్ట్ వచ్చేసి హుక్స్‌ల పట్టీ వైపు 4 ఇంచులు, నడుం పట్టీ చంక వైపు వచ్చేసి 3.5 ఇంచులు వచ్చింది. అలానే లూజ్ అయితే గనక 8 ఇంచులు వచ్చింది. 4 ఇంచులు ఇటువైపు 3.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే ఇలా షేప్ బెల్ట్ అనేది నేను తీసుకున్నాను. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఈ అంచు అయితే గనక నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను. కేరళ కాటన్‌ది హ్యాండ్స్ పార్ట్ కోసమని ఇలా వేసి కటింగ్ అయితే గనక చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.